వెల్కమ్ టు స్టార్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చెడు వ్యసనాలు సమాజానికి ఎంతో చేటు, ఆత్మకూరు డీఎస్పీ వేణుగోపాల్. కడియం మండలంలో టీడీపీకి మరింత బలోపేతం చేసే దిశగా పార్టీ శ్రేణులు పనిచేయాలని రాష్ట్ర టీడీపీ హెల్త్ వింగ్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోరంట్ల రవిరామ్ కిరణ్. పవిత్ర గోదావరి నదిలో పుణ్యస్నానాల అమ్మవారి ఆలయంలో భక్తుల రద్దీ. బాసరా ట్రిబుల్ ఐటీని ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్. శాలిగౌరారం ప్రాజెక్టులో చేప పిల్లలు విడుదల చేసిన ఎమ్మెల్యే మందుల శామ్యూల్. తెలంగాణ రాష్ట్రం అనేక అంశాల్లో దేశంలోనే అగ్రభాగానుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి, నల్గొండ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. సంక్రాంతి తర్వాత సర్పంచ్ ఎన్నికలు. తెలంగాణ 2025 జనవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. దమ్మాయిగూడ మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని మున్సిపల్ చైర్పర్సన్ ప్రణీత శ్రీకాంత్ గౌడ్. జోగిపేట్ ఆందోళన స్థానాన్ని గిరిజనులకు కేటాయించాలి. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి ఈ నెల 23-24 తేదీల్లో ప్రత్యేక ఓటర్ శిబిరాలు. రామచంద్రపురం నియోజకవర్గం రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ చైర్మన్లకు సన్మానం. సాంఘిక రుగ్మతుల నివారణ అంశంపై ఆత్మకూరులో పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ ఆదేశాలతో డీఎస్పీ కె వేణుగోపాల్, సిఐజీ గంగాధర్ ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన ఈ సమావేశంలో పట్టణ ప్రజలు హాజరయ్యారు. చెడు అలవాట్లకు బానిసైతే అది ఆ వ్యక్తి కుటుంబంపై మరియు సమాజంపై ప్రభావం చూపుతుందని సూచించారు. గుట్కా, మట్కా, గంజాయి, జూదం, బెట్టింగ్, ఆన్లైన్ వ్యవహారాలు, మత్తు పదార్థాలు సేవించడం, పేకట లాంటి చెడు వ్యసనాలకు బానిసలు కావద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు ఎస్ఐ జిలాని, పట్టణ ప్రజలు, ఆటో వర్కర్స్, పోలీస్ సిబ్బంది హాజరయ్యారు. నేర నివారణ, నేర పరిశోధన, మెయింటైన్ లా అండ్ ఆర్డర్, ఈ మూడు కావాలి అంటే కంపల్సరీగా సోషల్ యూనిట్, ముఖ్యంగా కాక్ఫైట్ కానీ అదేవిధంగా ఆన్లైన్ గేమింగ్ ఉన్నాయి. ఈ మధ్యకాలం ఎక్కువ మంది యువత ప్రతి ఒక్కరు కూడా ఆ సెల్ ఫోన్లో నిమగ్నం అయిపోయి వారి భవిష్యత్తు మొత్తం పూర్తిగా వదిలిపెట్టేసి పబ్జీ గేమ్, ఫ్రీ ఫైర్ కనీసం కంప్లీట్ చేయడం సింపుల్ పట్టించారు. రైట్, ఇవన్నీ ఉంటే ఫైనల్గా మీరందరూ కూడా ఇక్కడికి వచ్చినందుకు మీకు చాలా విలువైన సమయము త్వరగా పంపిస్తాము. మీరు మెడికల్ క్లాస్ ఉంటే ఒకరిద్దరు తెలుసుకోవచ్చు. ఎవరో ఎస్పీ శ్రీ కృష్ణకాంత్ ఐపీఎస్ గారి ఉత్తర్వు మేరకు ఈరోజు జిల్లా వ్యాప్తంగా ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా ఈ కొన్ని ఇష్యూస్ అంటే మహిళలకు సంబంధించి కానీ, ట్రాఫిక్ సంబంధించి కానీ, ఈ డ్రగ్స్, నార్కోటిక్స్ సంబంధించి కానీ, ఈ సోషల్ అసాంఘిక కార్యక్రమాల గురించి కానీ, మిగతా విషయాలు, రోడ్డు ప్రమాదాల గురించి కానీ, ఈ ఇష్యూస్ మీద ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పి సదుద్దేశంతో ఈరోజు జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా వీటి వలన ఎలా సమస్యలు వస్తున్నాయి, ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలకు సంబంధించి కానీ ఎందుకు జరుగుతున్నాయి, ఎలా నివారించాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి చెప్పడం జరిగింది.
అదేవిధంగా సోషల్ ఈవిల్స్, అదేవిధంగా మహిళలకు సంబంధించిన ఇష్యూస్ అన్నీ కూడా ఇక్కడ వచ్చిన సభలో ప్రతి ఒక్కరు వక్తలు మాట్లాడడం జరిగింది. ప్రయోజన అవగాహన కల్పించడం జరిగింది. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా విన్నపం ఏమంటే ఈ విషయాలను సమాజంలో ప్రతి ఒక్కరికి తెలియజేయాలి. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి కంచుకోటగా ఉన్న కడి మండలంలో టీడీపీకి మరింత బలోపేతం చేసే దిశగా పార్టీ శ్రేణులు పనిచేయాలని రాష్ట్ర టీడీపీ హెల్త్ వింగ్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోరంట్ల రవిరామ్ కిరణ్ అన్నారు. టీడీపీ కార్యకర్తలకు అండగా ఉండేందుకు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చి చౌదరి ఆదేశాల మేరకు కడియపులంకలో జరుగుతున్న సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షులు ఎలికింటి రఘురామ్తో కలిసి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రవిరామ్ కిరణ్ మాట్లాడుతూ మొదటి నుండి పార్టీకి వెన్నుదన్నుగా ఉన్న కడి మండల నాయకుల ఉత్సాహాన్ని చూస్తుంటే తనకు ఎంతో గర్వంగా ఉందని, ఇదే ఉత్సాహాన్ని కొనసాగిస్తూ సభ్యత్వ నమోదు రాష్ట్రంలో మొదటి స్థానంలోకి తీసుకువెళ్లాలని కోరారు. టీడీపీ సభ్యత్వం పొందిన కార్యకర్తలకు రాష్ట్రంలో ప్రవేశపెట్టబోయే అనేక సంక్షేమ పథకాలను సభ్యత్వం ద్వారా అర్హులైన వారందరికీ వర్తిస్తాయని, సభ్యత్వ నమోదు వల్ల కలిగే ప్రయోజనం వివరించారు. అందరికీ నమస్కారం. ఈ రోజున తెలుగుదేశం పార్టీ మెంబర్షిప్ డ్రైవ్ కడియ మండలంలో కడియపులం గ్రామంలో జరుగుతుంది. ఎన్నడూ లేని విధంగా నూతన ప్రభుత్వం వచ్చాక తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సభ్యత్వం ఇవాళ చాలా ఘనంగా జరుగుతోంది. తెలుగుదేశం పార్టీ మనందరికీ తెలుసు రాజమండ్రి రూరల్లో కంచుకోటని, అదేవిధంగా కడియంలో కూడా అనేక మంది తెలుగుదేశం కార్యకర్తలు ఏళ్ల తరబడి పార్టీని కొట్టుకొస్తూనే ఉన్నారు. ఈసారి మెంబర్షిప్లో కార్యకర్తలు బాగుండాలి, వాళ్ళ ఆరోగ్యం బాగుండాలి, వాళ్ళకి భరోసా ఇవ్వాలి, వాళ్ళ పిల్లలకి కూడా ఉపాధిలో కానీ విద్యలో కానీ భరోసా ఇవ్వాలని మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా నారా లోకేష్ గారు ఒక దృఢ సంకల్పంతో ఈ మెంబర్షిప్ డ్రైవ్ని ముందుకు తీసుకెళ్తున్నారు. భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ బాసరా శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయంలో శుక్రవారం కార్తీక మాసం పురస్కరించుకుని దేవాదాయ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రతి నిత్యం ప్రదోష కాలంలో ఆలయ ప్రాంగణంలో దీపోత్సవంలో భాగంగా దేవస్థానంలో ఆలయ ఈవో విజయరామరావు మరియు ఆలయ సిబ్బంది వైదిక బృందం సమక్షంలో విశేషంగా దీపోత్సవ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలతో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దీపాలను వెలిగించారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసరా అమ్మవారి ఆలయంలో శుక్రవారం కార్తీక మాసం కావడంతో వేకువజామున మహాలక్ష్మి, సరస్వతి, మహాకాళి అమ్మవార్లకు ప్రత్యేక అభిషేకం, అర్చన, విశేష పూజలు చేశారు. భక్తుల సందడి నెలకొంది. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా మహారాష్ట్ర నుంచి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. ముందుగా పవిత్ర గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి దర్శించుకున్న భక్తులు అనంతరం భక్తులు తమ చిన్నారులకు అక్షర శ్రీకార పూజలు జరిపించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. బాసరా ట్రిపుల్ ఐటీని ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఇటీవలే ట్రిపుల్ ఐటీలో స్వాతి అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం, పెద్ద మొత్తంలో విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే ఆయన బాసరా ట్రిపుల్ ఐటీకి వెళ్లి విద్యార్థులను కలిసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రతిష్టాత్మక విద్యా సంస్థలో ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయనే విషయంలో ఆరా తీశారు. విద్యార్థులు ఆత్మహత్య చేసుకుని తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని, ఏదైనా సమస్యలుంటే తనకు నేరుగా కాల్ చేయాల్సిందిగా సూచించారు. ఏదైనా కష్టం వస్తే ఆత్మహత్య పరిష్కారం కాదని, సమస్యను తోటి మిత్రులకు, తల్లిదండ్రులకు, అధ్యాపకుల దృష్టికి తీసుకురావాలన్నారు. విద్యతో ఏదైనా సాధించగలుగుతామని, మనిషికి ఆస్తులు, అంతస్తుల కంటే విద్యనే ప్రాధాన్యమని చెప్పారు. విద్యార్థులతో కలిసి భోజనం చేసి ట్రిపుల్ ఐటీలో బోధన, క్రీడా, ఇతర సౌకర్యాలపై ఆరా తీశారు. అనంతరం వైస్ ఛాన్సలర్ గోవర్ధన్తో సమావేశమయ్యారు.
విద్యార్థుల ఆత్మహత్య నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. అదేవిధంగా విద్యార్థులకు అందుతున్న ప్లేస్మెంట్ను అడిగి తెలుసుకున్నారు. ఏ కంపెనీలో విద్యార్థులు ఉద్యోగాలకు సెలెక్ట్ అవుతారన్న విషయంపై చర్చించారు. ఈ సందర్భంగా IIIT అధ్యాపకులు ఎమ్మెల్యేకు కొన్ని సమస్యలను తెలియజేశారు. నల్గొండ జిల్లా శాలిగౌరరం మండలంలో తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామ్యులు పర్యటించారు. శాలిగౌరరం ప్రాజెక్టులో చేపపిల్లను విడుదల చేసిన అనంతరం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తుంగతుర్తి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామని, శాలిగౌరరం మండలంలోని అన్ని గ్రామాలకు R&B రోడ్లు త్వరలో పూర్తి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. నియోజకవర్గంలో రైతులందరికీ 2 లక్షల వరకు రుణమాఫీ జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు. నియోజకవర్గంలో అన్ని సమస్యలు పరిష్కారం చేస్తామని ఆయన అన్నారు. లక్షలాది మంది, దాదాపు 7,60,000 మంది విద్యార్థులు హాస్టల్ చదువుకుంటారు. వర్ధాకరతో తెస్తా ఉన్నారు. పిల్లలు అలమడిస్తా ఉన్నారు. అసెంబ్లీలో నేను మెస్ ఛార్జీలు పెంచమని చెప్పిన నేను నాతో పాటు 3 ఎమ్మెల్యేలు కూడా చెప్పడం జరిగింది. దాని పరిణామం తీసుకుని గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు దాని ఉపసంఘం వేసి ఉపసంఘానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని అధ్యక్ష చేసి మరి మెస్ ఛార్జీలు 40% పెంచడం జరిగింది. అన్ని విధాల అన్ని విద్యార్థులు అందరి మంది మోడల్ స్కూల్ కానీ, రిజియస్ స్కూల్స్ కానీ, SC, ST, BC మైనార్టీలు అన్ని స్కూళ్ళకు కూడా 40% కాస్మెటిక్ ఛార్జెస్, మెస్ ఛార్జీలు పెంచిన ఘనత, అది పేదలను ఆదుకున్న ఘనత కూడా మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రికి తగ్గింది. ఇంకొక విషయం, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ఇసునీరు దొరతో ఇయ్యమాడిన పందెమాడిన దొరలకు జాగీర్దారులకు వ్యతిరేకంగా యుద్ధం ప్రకటించిన, కొంగు నడుము కట్టి దొరలకు సవాల్ చేసిన సాకలైనమ్మ వారి పేరును ఎలా ఒక సామాజికంగా ఒక సాకలమైన ఒక సమరయోధురాలు ఆ పేరు కూడా చిరస్థాయిగా నిలబడాలని పోటీలో ఉండబడే ఉమెన్స్ కాలేజ్కి వారి నామకరణం చేయడం జరిగింది. అది సామాజికంగా రేవంత్ రెడ్డి గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న ఒక గొప్ప సంకల్పం కూడా నేను మనం చెప్తున్నాను. సూరవరం ప్రతాప్ రెడ్డి చరిత్ర 1941లో ఆనాడు రాజ్ బహదూర్ వెంకటరామరెడ్డి గారు స్థాపించిన రెడ్డి హాస్టల్ ఏదైతుందో ఆ రెడ్డి హాస్టల్లో హరిజనులు కూడగొట్టి హరిజనులకు భోజనం పెట్టి అలా సమావేశం పెట్టించిన ఒక మహా సామాజికవేత్త సూరవరం ప్రతాప్ రెడ్డి కనుక వారి పేరు కూడా ఇలా తెలుగు యూనివర్సిటీ పెట్టదు. కనుక అన్ని కోణాలను ఇంకొక మాట, తెలుగు ఇవాళ 75 ఏళ్ళ ఉస్మానియా యూనివర్సిటీ చరిత్రలో ఒక మాజీ క్యాండిడేట్ ఏనాడు కూడా మిస్ కాలే. నిండుగా ఇవాళ ఉపకులపతిని, వైస్ ఛాన్సలర్ను ఇవాళ యూనివర్సిటీకి పెట్టే ఘనత ఒక్క రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి దక్కింది. తెలంగాణ రాష్ట్రం అనేక అంశాల్లో దేశంలోనే అగ్రభాగాన ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి, నల్గొండ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ఉన్న ఉదయాదిత్య భవన్లో నిర్వహించిన జిల్లా అభివృద్ధి సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో నూతన ప్రభుత్వ హయాంలో ప్రజలు కోరుకున్న మార్పు స్పష్టంగా కనపడుతుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు అన్ని శాఖల సమన్వయంతో ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ధాన్యం సేకరణలో గతంలో అస్తవ్యస్త విధానాల వల్ల 50,000 కోట్ల రూపాయలు బాకీ పడగా ఇప్పుడు తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వానాకాలం ధాన్యం సేకరణలో ఎంతో పురోగతి ఉందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సమస్యలు తీర్చేందుకు సమస్యలను జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ దృష్టికి తీసుకొస్తే సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు.
రాష్ట్రంలో ఈ సంవత్సరం 40 లక్షల ఎకరాల్లో సన్నధాన్యాన్ని పండించడం జరిగిందని, ధాన్యంతో పాటు సమగ్ర కుటుంబ సర్వే తదితర అంశాల్లో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అగ్రభాగం నిలిచిందన్నారు. ఎందులోనూ గత ప్రభుత్వం కంటే ప్రస్తుత ప్రభుత్వం వెనకబడలేదని ఆయన తెలిపారు. ఎంపీ గారి ఆధ్వర్యంలో జరగాల్సినటువంటి దిశ కమిటీ ఆయన గారి ఆహ్వానం మేరకు పాల్గొనే అవకాశం వచ్చింది. జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ప్రియమైన అధికారులందరికీ ఒకే విజ్ఞప్తి, దయచేసి ప్రజలు కోరుకున్నటువంటి మార్పు కొత్త ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులున్నా ఆనాడు రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి వాగ్దానాల మేరకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల మేరకు అన్ని శాఖల్లో ఉన్నటువంటి సమస్యలను తీర్చడం కోసం ముఖ్యమంత్రి, కేబినెట్, అదేవిధంగా ప్రభుత్వం యావత్తు కూడా సర్వశక్తులు వడ్డీ ప్రయత్నం చేస్తూ ఉంది. గత పాలనలో అనేక శాఖల్లో అనేక అవకతవకలు జరగటం, అవినీతి జరగటం, వ్యవస్థల యొక్క అడ్మినిస్ట్రేషన్ కూడా పద్ధతిలో లేకపోవటం, ప్రజలు ఈతి బాధలకు గురవటం, దానివల్ల ఈనాడు కొన్ని సమస్యలు మనకు ఉత్పన్నం కావచ్చు. ఉదాహరణకి ధాన్యం సేకరణ తీసుకోండి. అస్తవ్యస్త విధానాల వల్ల 50,000 కోట్ల రూపాయలు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ బాకీ పడింది. గత ప్రభుత్వం యొక్క అవినీతి కావచ్చు, అనాలోచిత నిర్ణయాలు కావచ్చు, అక్రమాలు కావచ్చు, ఆ 50,000 కోట్లలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 10 నెలల్లోనే 10,000 కోట్లు అప్పు తీర్చి మళ్ళీ ధాన్యం సేకరణ మొదలుపెట్టాం. దానికి సంబంధించినటువంటి మిల్లర్స్ తోటి సమస్య వచ్చింది, ట్రాన్స్పోర్ట్ తోటి సమస్య వచ్చింది, అకాల వర్షాలతో ఆలస్యమైంది. అయినా సరే యంత్రాంగాన్ని గేరప్ చేసి దేశంలో అత్యధికంగా పంట సాగు అయినటువంటి రాష్ట్రం, అత్యధిక వరి పండించినటువంటి రాష్ట్రంగా ఈనాడు తెలంగాణ రాష్ట్రం అగ్రభాగాన నిలిచింది. కాబట్టి దయచేసి 1,53,00,000 టన్నులు కూడా ఈనాడు పండించినటువంటి రైతాంగానికి మనందరం కూడా ధన్యవాదాలు తెలియజేయాలి. కష్టపడినటువంటి రైతులకి ముందుగా వచ్చినటువంటి దీపావళి కంటే ముందు వచ్చినటువంటి అకాల వర్షాల వల్ల కొంత ఇబ్బంది వచ్చినా జిల్లా కలెక్టర్ గారు కేవలం 3 వారాల్లో ఆమె జాయిన్ అయిన తర్వాత అత్యధికంగా వరి పడినటువంటి మన జిల్లాలో ఆమె గారు రేయం బావుడు కష్టపడి సిస్టమ్స్ అంతా కూడా స్ట్రీమ్ లైన్ చేసి కొనుగోలులో నేను కూడా 2-3 సెంటర్లు చూశాను. సూర్యాపేటలో కానీ నల్గొండలో కానీ ఎక్కడ ఇబ్బంది లేదు, సవ్యంగానే జరుగుతుంది అని చెప్పి రైతాంగం చెప్పుకునే పరిస్థితికి వచ్చారు. ఎక్కడైనా సమస్య తలెత్తవచ్చు. ఇంత పెద్ద మొత్తంలో మనం కొనుగోలు చేసేటప్పుడు ఎక్కడైనా సమస్యలు వస్తే శాసనసభ్యులు కానీ ప్రజాప్రతినిధులు కానీ వేరే డిపార్ట్మెంట్ అధికారులు కూడా మీరు ఆ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు పర్చేసింగ్ సెంటర్స్ని పరిశీలించాలి. తప్పకుండా ఏదైనా సమస్య ఉంటే ఆయా శాఖల అధికారులకి మీ మిత్రులకు తెలియజేయాలి. ఇక్కడ ఈ రకమైన సమస్య ఉంది, వెంటనే పరిష్కారం చేయండి అని చెప్పి. కాబట్టి అందరం కలిసి ఒక టీమ్గా అధికారులు, ప్రజాప్రతినిధులు అందరం ఒకటే అనుకొని ఈ జిల్లాతోటి నాకు చాలా కాలం అనుబంధం ఉంది. పూజ్యులు జానారెడ్డి గారితో సమావేశాల్లో పాల్గొన్నటువంటి నేను ఇప్పుడు వాళ్ళ కుమార్తెతో పాల్గొనాల్సి వచ్చింది. అయినా సరే సంతోషం. రఘువీరు పార్లమెంట్ సభ్యుడిగా అత్యధిక మెజారిటీతో గెలిచి వాళ్ళ నాన్నగారి గౌరవంతో పాటు నల్గొండ జిల్లా యొక్క కీర్తి ప్రతిష్టలు పెంచేదానికి కిరణ్ కుమార్ రెడ్డి గారి సహకారం తీసుకొని, గౌరవ శాసనసభ్యుల యొక్క సలహాలు తీసుకొని అధికార యంత్రాంగాన్ని మొత్తం అందరం ఒక అన్నదమ్ముల్లాగా అభివృద్ధి కార్యక్రమాన్ని తీసుకెళ్లాలి. మంత్రులు వెంకటరెడ్డి గారు, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రధానమైనటువంటి శాఖల అధిపతులుగా ఈనాడు ప్రభుత్వంలో ఉన్నారు. కాబట్టి వారి యొక్క సూచనల మేరకి నాకు వచ్చినటువంటి అవకాశం, మీరు దిశ మీటింగ్లే కాకుండా కలెక్టర్ గారు, ఎమ్మెల్యేలు, మంత్రులు అందరం కలిసి జిల్లా రివ్యూ మీటింగ్లు పెట్టుకున్నా కూడా మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చి శాఖలన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించి
ప్రతి 3 నెలలకు కానీ దిశ మీటింగ్ తోటి పాటు మన డిస్ట్రిక్ట్ రివ్యూ మీటింగ్లు కూడా స్పెసిఫిక్ సబ్జెక్టులు గౌరవ శాసనసభ్యులు ఆ సమయానికి ఏ సబ్జెక్ట్ అయితే రివ్యూకి అవసరమో మీరు ముందు కలెక్టర్ గారికి తెలియజేస్తే అజెండాలో అదే ఇష్యూస్ని పెట్టి దానికి సంబంధించినటువంటి రివ్యూ చేసుకొని మన దగ్గర ఏమన్నా లోటుపాట్లు ఉన్నా లేదు నిధులకు సంబంధించిన ఎసులుబాటు కావాలన్నా కేంద్ర ప్రభుత్వంతో ఏదైనా అవసరాలున్నా మనం ఎంపీల దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి జిల్లా అధికారులు జిల్లా శాసనసభ్యులు మన జిల్లాకు ఉన్నటువంటి సమస్యలన్నింటినీ అవగాహన చేసుకోవటం, అదేవిధంగా ఎంపీలు కూడా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పథకాల యొక్క అమలు గత 5 సంవత్సరాల్లో మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడం వలన మనకన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు ఆగిపోయినాయి. మొన్న ముఖ్యమంత్రి గారిని అడిగి ఒక్కొక్క స్కీమ్కి మళ్ళీ నిధులు ఇవ్వడం మొదలుపెట్టాం. తప్పకుండా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి అన్ని అవకాశాలని తప్పకుండా మన రాష్ట్రం సంక్రాంతి తర్వాత సర్పంచ్ ఎన్నికలు తెలంగాణ 2025 జనవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. డిసెంబర్ 2వ వారం నాటికి రిజర్వేషన్లపై స్పష్టత వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో డిసెంబర్ చివరిలో లేదా జనవరి మొదటి వారంలో ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తుంది. సంక్రాంతి తర్వాత మొత్తం 3 విడతల్లో సర్పంచ్ ఎన్నికలను పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్టు సమాచారం. దమ్మాయిగూడ మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని మున్సిపల్ చైర్పర్సన్ ప్రణీత శ్రీకాంత్ గౌడ్ అన్నారు. శుక్రవారం 4వ వార్డులో 30 లక్షల రూపాయల ఎమ్మెల్సీ నిధులతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్కు వెళ్లే దారిలో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు కౌన్సిలర్ మంగళపురం వెంకటేష్తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ దమ్మాయిగూడ మున్సిపాలిటీలోని అన్ని వార్డుల్లో ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలను అంచెల వారీగా కల్పిస్తున్నామని తెలిపారు. కౌన్సిలర్లు కోఆప్షన్ సభ్యులందరూ సహకరించడం వల్లే అభివృద్ధి కొనసాగుతుందని తెలిపారు. దమ్మాయిగూడ ప్రజల తరపున ఎమ్మెల్సీ వాణిదేవికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మాదిరెడ్డి నరేందర్ రెడ్డి, డిఈ బాలమురళి, బీఆర్ఎస్ నాయకులు వసుపతి శ్రీకాంత్ గౌడ్, 4వ వార్డు అధ్యక్షుడు భాకర్, రషీద్, అజా, షేక్ మౌలా, షకీల్, పరశురాం, శేఖర్, మున్సిపల్ సిబ్బంది, కాలనీవాసు తదితరులు పాల్గొన్నారు. గతంలో మన ఎమ్మెల్యే గారు మంత్రిగా ఉన్నప్పుడు అప్పుడే మనకు ప్రపోజల్ తీసుకొచ్చి ఎమ్మెల్సీ ఫండ్ పెట్టడం జరిగింది. కాకపోతే ఇది టెండర్ ప్రాసెసింగ్ ఇదంతా జరిగి టైం తీసుకొని మరి ఈరోజు ప్రారంభోత్సవం చేసుకొని జరిగినాం. అదేవిధంగా గత 4 సంవత్సరాలలో కూడా 4వ వార్డులో చాలా అభివృద్ధులు జరిగినాయి. అట్లా దమ్మాయిగూడ మున్సిపాలిటీని ఇంకా మా టైం ఉన్నంత కాలం ఇంకా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం. మార్కెటు మరియు ఈడెన్ గార్డెను, విఆర్ఆర్ హోమ్స్, 60 గజాలు ఇందిరానగర్ కాలనీకి ఎంతో పబ్లిక్ పోయే రహదారిగా మారిన ఈ రోడ్డుకి ఎప్పటి నుంచో సీసీ రోడ్డు వేయాలని చెప్పి ప్రతిపాదనతో మేము జోగిపేట ఆందోళన స్థానానికి గిరిజనులకు కేటాయించాలి. డేలిమిటేషన్ ఆందోళన నియోజకవర్గం ఎస్టీ కేటగిరీ కేటాయించాలని గిరిజన సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు జైపాల్ నాయక్ డిమాండ్ చేశారు. జోగిపేటలో శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక గిరిజనుడు ఎమ్మెల్యేగా ఉమ్మడి జిల్లా నుండి గెలవలేదని చెప్పారు. గిరిజనులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఈ నెల 23, 24 తేదీల్లో ప్రత్యేక ఓటర్ శిబిరం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వల్లూరి ప్రాతి శుక్రవారం తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కేంద్రాల్లో బిఎల్ఓలు అందుబాటులో ఉంటాయని చెప్పారు. కేంద్రాల్లో బిఎల్ఓలు అందుబాటులో ఉంటాయని చెప్పారు. కొత్త ఓటర్ నమోదు అడ్రస్ మార్పు తదితర వాటి కోసం దరఖాస్తు చేసుకోవాలని సంగారెడ్డి జిల్లా వల్లూరి క్రాంతి పేర్కొన్నారు. రామచంద్రపురం నియోజకవర్గంలోని ఎన్డీఏ కూటమిలో పనిచేసిన మాదిగలంతా మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్గా ఎన్నికైన మండపేట నియోజకవర్గం నుండి మందపల్లి దొరబాబు తెలుగుదేశం పార్టీ నుండి
వల్లూరి రాజా జనసేన నుండి ఎన్నికైన వారిని నియోజకవర్గంలోని ఎన్డీఏ కూటమి మాదిగ నాయకులు ఘనంగా సన్మానించారు. నేను మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ అండి. ముందుగా నా మాదిగ జాతి బిడ్డలు నన్ను గుర్తించి ఇంత చక్కటి సన్మానాన్ని ఏర్పాటు చేసినందుకు మీ అందరికీ జాతి తరపున నా తరపున వందనాలండి. ఈ కార్పొరేషన్ డైరెక్టర్ ఇది అలంకరణ కాకుండా ఒక బాధ్యతగా నా జాతికి ఏమి కావాలో ఏది అన్నీ తెలుసుకుని నేను జాతికి అంతా కూడా సేవ చేయడానికి నేను వచ్చానండి. తెలుగుదేశంలో సేవ చేయడం వల్ల నాకు గుర్తింపు వచ్చింది. ఇది నాకు జాతికి సేవ చేయాలని నా పెద్దలు జోగేశ్వరరావు గారు కానీ లేదా చంద్రబాబు నాయుడు గారు నా మీద బాధ్యత పెట్టారు. నీ జాతిని నువ్వు ముందుకు నడిపించాలి, ఏమైనా ఇబ్బందులు ఉంటే మాకు తెలియజేయాలని నన్ను ఒక వారధిగా నన్ను దీంట్లో పెట్టి ఇది ఇవ్వడం జరిగిందండి. నేను ఖచ్చితంగా జాతికి నా జాతికి నేను ఉపయోగపడతానని ఈ సభాముఖం మీ అందరికీ తెలియజేస్తున్నాను. నా పేరు వల్లూరి రాజా, ఆంధ్రప్రదేశ్ మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్గా ఎన్నిక కాబడినాను. మరి ఈ చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఆత్మహత్య చిన్న గారికి ముఖ్యంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే నా మాదిగ సోదరులందరికీ ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకున్నాను. నాకు శ్రమకు నేను పడ్డ కష్టానికి పార్టీకి చేసే పనికి నా శ్రమను గుర్తించి మా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే గౌరవశ్రీ పంతం నానాజీ గారు నన్ను గుర్తించి ఈ చక్కటి అవకాశాన్ని ఇచ్చినందుకు ఆయనకు హృదయపూర్వక పాదాభివందనాలు తెలుపుకుంటున్నానండి. నా జాతికి ఎంత చక్కటి అవకాశం ఇచ్చినందుకు కూటమి ప్రభుత్వం అయిన మోదీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి నాకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. నా జాతిని ఎప్పుడు ముందు అన్ని రంగాల్లోనూ నిలబడేలాగా నా జాతికి ఏ అవసరం వచ్చినా అక్కడ మేము ఉంటామని ప్రతి కార్యక్రమంలో మేము ముందుండి మా జాతి బిడ్డల్ని, మా యువతని ప్రత్యేకంగా నిలబెట్టేలాగా ముందుకు వచ్చేలాగా చేస్తామని ఈ చక్కటి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేస్తూ నా పేరు ఆకుమర్తి చిన్న, టీడీపీ రీజనల్ ఎస్సీ కోఆర్డినేటర్ మరియు రాష్ట్ర టీడీపీ నేత మాట్లాడుతూ ఉన్నాను. మరి ఈరోజు రామచంద్రపురం నియోజకవర్గం రామచంద్రపురం పట్టణంలో మరి యొక్క గొప్ప కార్యక్రమం జరిగింది. ఎన్డీఏ కూటమి సమావేశం టీడీపీ, జనసేన, బీజేపీ మాదిగల ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మరి రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్లుగా ఎన్నిక కాబడినటువంటి మందపల్లి దొరబాబు గారు మండపేట నియోజకవర్గం నుండి, మరి అదే రకంగా కాకినాడ రూరల్ నియోజకవర్గం నుండి తర్వాత వల్లూరు రాజా గారు, మరి కాకినాడ ఎమ్మెల్యే రూరల్ ఎమ్మెల్యే అయినటువంటి నానాజీ గారికి, అలాగే మండపేట ఎమ్మెల్యే నియోజకవర్గ ఎమ్మెల్యే మరి జోగేశ్వరరావు గారికి మాదిగ జాతి తరపున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అదే రకంగా ఎన్డీఏ కూటమి ఎన్నికల ముందు మాదిగలకి మేలు చేస్తానని ఏదైతే హామీ ఇచ్చిందో చంద్రబాబు నాయుడు గారు మరి ఆశీస్సులు తీసుకుని మరి గత ప్రభుత్వం మాదిగలని ఏ రకంగా మోసం చేసిందో మా మాదిగ బిడ్డల్ని ప్రతి నియోజకవర్గం మరి ప్రతి మాదిగ పల్లెల్లో ఉండబడే మా మాదిగ బిడ్డలందరికీ వివరించి మాదిగలకు మేలు ఎన్డీఏ కూటమితోనే జరుగుతుందని చెప్పేసి పూర్తిగా వివరించి ఎన్డీఏ కూటమిని అధికారంలో తెచ్చుకున్న తర్వాత మాదిగలకి అదే రకంగా ఏమాత్రం మాట తప్పకుండా కూటమి నిరంతరం మాదిగలకు ఏ రకంగా మేలు చేయాలని ఆలోచిస్తూ ఉండే క్రమంలోనే మరి యొక్క మాదిగలకు మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్లు కానీ మాదిగల చైర్మన్లు కానీ మాదిగలకు అనేక రకాలుగా మరి ఎన్డీఏ కూటమి ఎన్నికల ముందే మేము 14 సీట్లు అడిగితే మాకు 13 సీట్లు ఇచ్చిన సందర్భం ఉంది, 14 సీట్లు ఇచ్చిన సందర్భం ఉంది. అదే రకంగా గతంలో మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు నా ఎస్సీలు నా మేనమామలు అంటూనే మా గొంతు కోసి మాదిగల్ని ఏ రకంగా వంచాడో మనం గత 5 ఏళ్ళలో చూసాం. కానీ అధికారంలోకి వచ్చిన 5 నెలలు తిరగకుండానే మాదిగలకు ఏ రకంగా మేలు చేస్తూ ఉన్నారో మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. భవిష్యత్తులో కూడా మాదిగలకు మేలు జరిగేది ఎన్డీఏ కూటమిదే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, అదే రకంగా రాష్ట్ర ప్రభుత్వం మరి ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో మరి సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయం వర్గీకరణ కోసం రాష్ట్రాల్లో వర్గీకరణ చేసుకోవచ్చని ఏదైతే నిర్ణయించిందో జడ్జిమెంట్ ఇచ్చిందో ఆ జడ్జిమెంట్ని గౌరవిస్తూ మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో మేము ఏదైతే నమ్మకం పెట్టుకున్నామో దాని ప్రకారంగా మరి 2 నెలల్లోపై వర్గీకరణ చేసేందుకు ఏకసభ్య కమిషన్ వేసినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ఈ వేదిక ఈ రోజు ఏదైతే ఎన్డీఏ కూటమి మాదిగల సమావేశం జరిగిందో మరి బీజేపీ, టీడీపీ, జనసేన మాదిగల మీటింగ్ జరిగిందో ఈ మాదిగ బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి.
చెడు వ్యసనాలు సమాజానికి ఎంతో చేటు ఆత్మకూరు డీఎస్పీ వేణుగోపాల్. కడియం మండలంలో టీడీపీకి మరింత బలోపేతం చేసే దిశగా పార్టీ శ్రేణులు పనిచేయాలని రాష్ట్ర టీడీపీ హెల్త్ వింగ్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోరంట్ల రవిరామ్ కిరణ్. పవిత్ర గోదావరి నదిలో పుణ్యస్నానాల అమ్మవారి ఆలయంలో భక్తుల రద్దీ. బాసరా ట్రిబుల్ ఐటీని ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్. శాలిగౌరారం ప్రాజెక్టులో చేప పిల్లలు విడుదల చేసిన ఎమ్మెల్యే మందుల శామ్యూల్. తెలంగాణ రాష్ట్రం అనేక అంశాల్లో దేశంలోనే అగ్రభాగానుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నల్గొండ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. సంక్రాంతి తర్వాత సర్పంచ్ ఎన్నికలు తెలంగాణ 2025 జనవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. దమ్మాయిగూడ మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని మున్సిపల్ చైర్పర్సన్ ప్రణీత శ్రీకాంత్ గౌడ్. జోగిపేట్ ఆందోళన స్థానాన్ని గిరిజనులకు కేటాయించాలి. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి ఈ నెల 23-24 తేదీల్లో ప్రత్యేక ఓటర్ శిబిరాలు. రామచంద్రపురం నియోజకవర్గం రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ చైర్మన్లకు సన్మానం. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ శ్రావ్య టీవీ.